వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. 2008 డిఎస్సి అభ్యర్థులకు 17లోగా నియామక పత్రాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం చేసింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై జపాన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. 2008 డిఎస్సికి సంబంధించిన 1382 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై ఈ నెల 17వ తేదీలోగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని హైకోర్టు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు పోస్టుల భర్తీపై ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా 2008 డిఎస్సికి సంబంధించిన 2367 పోస్టుల్లో 1382 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలు వచ్చిందని అది పూర్తయ్యేదాకా గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ను దాఖలు చేసింది. పిటిషన్పై జస్టిస్ అభినందన్ కుమార్ శాలిని, జస్టిస్ హీడా తిరుమల దేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. విద్యాశాఖ తీర్పుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నియామకాల ప్రక్రియ ప్రారంభమైందని 3 రోజుల్లో పూర్తవుతుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. సర్కారుకు దాఖలు చేసిన పిటిషన్పై ఫిబ్రవరి 3వ తేదీన విచారణ చేపట్టిన న్యాయస్థానం 2008 నుంచే నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఇప్పుడు మళ్లీ ఎన్నికల ప్రవర్తన నియమాలు అంటూ వాయిదా వేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ఉత్తర్వుల ప్రకారం నియామకాలు చేపట్టాల్సిందేనని హైకోర్టు ఏజీని ఆదేశించింది. పాత నోటిఫికేషన్కు ఎన్నికల నియామకాలతో ముడిపెట్టకూడదని తెలిపింది. నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందంటూ పేర్కొంది. 2008 డిఎస్సి అభ్యర్థుల పిటిషన్పై హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం విచారణ సమయానికి డిఎస్సి అభ్యర్థులు పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కావడంతో న్యాయస్థానం విద్యాశాఖ తీర్పుపై మండిపడింది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.